ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుని బిడ్డలారా, ప్రతిదినం దేవుడిచ్చిన వాగ్దానంతోనూ ప్రార్థనతోనూ దినమును ప్రారంభించుకునే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతిదినం దేవుని మాటలను వింటూ ఉన్నాం, ప్రార్థనతో ఏకీభిస్తూ ఉన్నాం. మీ అందరి కొరకు దేవుని బిడ్డలారా భారంతో ప్రార్థిస్తూ ఉన్నాం. చాలామంది మా కొరకు ప్రార్థన చేయండి అని మాకు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మరి ఎక్కువగా వారందరి కొరకు ప్రార్థిస్తున్నామండి. మీలో ఎవరికైనా ఎటువంటి సమస్య ఉన్నా, ఏ ప్రార్థన అవసరత ఉన్నా మాకు తెలియజేయండి. మీ అందరి కొరకు భారంతో ప్రార్థన చేస్తాం. దేవుని బిడ్డలారా, ప్రతిదినం దేవుడు మనకిస్తున్న రీతిగానే ఈ ఉదయకాలం దేవుడు ఒక చక్కటి వాగ్దానమును మనకిస్తూ ఉన్నారు. ఆ వాగ్దాన వచనమును మనం చదువుకుందామండి. మార్కు వార్త 11వ అధ్యాయము 24వ వచనము నేను చదువుతూ ఉన్నానండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు, మీరు ప్రార్థన చేసినప్పుడు వాటిని పొందుకున్నామని నమ్మండి. మీరు నమ్మినట్లయితే అవన్నీ మీరు పొందుకుంటారు అని ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్తూ ఉన్నట్లు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మీరు నమ్మండి, నమ్మినట్లయితే మీరు దేన్నైతే అడుగుతున్నారో దాన్ని పొందుకుంటారు అని. నిజమే దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, మన అక్కర్లన్నీ దేవుని తెలియజేస్తూ ఉంటాం, కానీ హృదయంలో నమ్మలేకపోతుంటాం. ఈ సమస్య నుండి నేను విడుదల పొందుకోగలనా లేదా, నా ప్రార్థన దేవుడు విన్నారా లేదా అనే ఒక అవిశ్వాసం అనేది చాలామందిని వెంటాడుతూ ఉంటుంది. ఈ అవిశ్వాసం దేవుని బిడ్డలారా దేవుని కార్యములను మనం పొందుకోకుండా అడ్డగిస్తూ ఉంటుంది. దేవుణ్ణి పూర్ణంగా మనం నమ్మలేకపోతూ ఉంటాం. గనుక యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని మీరు నమ్మండి. నమ్మినట్లయితే వాటిని మీరు పొందుకుంటారు. ఎందుకంటే నేను చేయగలిగిన దేవుడును, మీరు అడుగుచున్న వాటినన్నిటినీ నేను ఇవ్వగలిగిన శక్తి కలిగిన దేవుణ్ణి కదా అని ఆయన చెప్తూ ఉన్నట్లు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, హన్నా దేవుని మందిరానికి వెళ్ళి తాను ప్రార్థిస్తుంది. బహు దుఃఖాక్రాంతురాలై తనకు కుమారుడు కావాలని, తనలో ఉన్న గొడ్రాలతనం పోయి తన సంతానము కలిగిన తల్లిగా మార్చబడాలని దేవుని మందిరమునకు వెళ్ళి, సిలోహాను దేవుని మందిరమునకు వెళ్ళి ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె హృదయం అంతటిని దేవుని ఆలయములో కుమ్మరిస్తూ ఉంది, దేవునితో మాట్లాడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఆ సమయంలో యాజకుడని ఏలీ రావడం, ఆమెతో మాట్లాడడం, ఈ విషయాలన్నీ కూడా దేవుని బిడ్డలారా సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11 నుండి మనం చదివినట్లయితే దేవుని వాక్యంలో మనం చూడగలమండి. అయితే ఆమెతో మాట్లాడుతూ ఏలీ అంటూ ఉన్నారు, యాజకుడైన ఏలీ అంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా చూడండి 17వ వచనములో, అంతటా ఏలీ నువ్వు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకునే మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుదును గాక నేను. తరువాత స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ఆమె ప్రార్థన చేయకముందు ఆమె దుఃఖముఖముతో ఉంది, భోజనం మానివేసింది, భోజనము సరిగ్గా తినలేని పరిస్థితుల్లో ఆమె ఎదుర్కొంది, దుఃఖముతో ఉంది, హృదయములో భారముతో ఉంది, నిందలు అనుభవిస్తుంది, అవమానములు అనుభవిస్తుంది. దేవుని బిడ్డలారా, అయితే ఎప్పుడైతే ఆమె ప్రార్థన చేసిందో యాజకుని ద్వారా దేవుడు ఆమెతో మాట్లాడారో ఆమె వెంటనే దాన్ని నమ్మి, అమ్మా నువ్వు దేవుని దగ్గర మనవ చేసుకున్న దానిని దేవుడు నీకు అనుగ్రహించునుగాక, నీకు దయచేయునుగాక, నువ్వు క్షేమంగా వెళ్ళు అని చెప్పినప్పుడు, అయ్యా నేను దేవుని వల్ల కృప పొందుకున్నాను, నీ దృష్టి నా మీద పడిందని చెప్పి అక్కడ నమ్మి
ఆమె ఏం చేసిందండి, తన ఇంటికి వెళ్ళిన తరువాత ఆ మాటను నమ్మి, యాజకుని ద్వారా దేవుడు మాట్లాడిన ఆ మాటను నమ్మి నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానుకేస్తుందని భోజనము చేస్తూ సంతోషంగా ఆమె వెళుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ప్రియ దేవుని బిడ్డలారా ఆమె అడుగుచున్నది పొందుకున్నారని ఆమె నమ్మిందో, దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నట్లు 19వ వచనములో మనం చూస్తే చూడండి, తరువాత వారు ఉదయమందు వేగిరముగా లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలో తమ ఇంటికి వచ్చిరి. అంతటి ఎల్కానా తన భార్యగా హన్నాను కుడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకునెను గనుక అన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీని అడిగితేననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టెను అని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆమె నమ్మడాన్ని బట్టి ఆమె అడుగుచున్నది దేవుడు విన్నారని, ఆయన దయచేస్తారని నమ్మి ఆమె దేవుని మందిరం నుంచి తిరిగి వెళ్ళినప్పుడు దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నారు. హన్నా, నాకు కుమారుని ఇచ్చినట్లయితే ఆ కుమారుని నీకే ప్రతిష్ఠిస్తానని ఆమె చేసుకున్న మొక్కుబడిని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా వెంటనే దేవుడు ఆమె కుమారుని ఇవ్వడం, మరలా కుమారుని పొందుకున్న ఆమె ఆ కుమారుని దేవునికే ప్రతిష్ఠించడం కూడా అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, హన్నా విషయంలో మీకు నేను ఎందుకు తెలియజేస్తూ ఉన్నానంటే, ఆమె ప్రార్థన చేసింది, ఆమె దేవుణ్ణి అడిగింది, దేవుడు మాట్లాడినప్పుడు, యాజకుని ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు దాన్ని నమ్మి దాన్ని పొందుకున్నానని విశ్వాసంతో ఆమె తిరిగి వెళ్ళింది గనక హన్నాని ఎవరు జ్ఞాపకం చేసుకున్నారండి? దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏదైతే దేవుని మందిరానికి వచ్చి ప్రార్థిస్తున్నామో, దేన్నైతే దేవుని దగ్గర మనం అడుగుతున్నామో, మనం తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు విశ్వాసంతో మనం వెళ్ళాలి. దేవుడు నాకు ఇస్తారు, నేను అడిగిన వాటిని అన్నిటినీ ఆయన నాకు అనుగ్రహిస్తారు అని నమ్మినట్లయితే వాటిని మనం పొందుకుంటాం. హన్నా పొందుకునే రీతిగానే మనమును పొందుకోగలం. హల్లెలూయా. అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహామునకు దేవుడు కుమారుని ఇస్తానన్నారు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనం నమ్మినట్లయితే అబ్రహాము దేవుని నమ్మాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు. ఏమండి, 100 ఏండ్ల వాడైనా అబ్రహామునకు దేవుడు కుమారుని ఇచ్చినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం అడుగుచున్న వాటిని పొంది ఉన్నామని నమ్మాలి. కానీ చాలామంది ఏమండి అడుగుతూ ఉంటారు. ఎట్టి రీతిగా అడుగుతూ ఉంటారంటే, పక్కింటి వారు ఏమండి దీవించబడుతూ ఉన్నారు, పక్కింటి వారు ఏమండి ఒక మంచి గృహాన్ని కట్టుకున్నారు, వారు ఒక మంచి కారును కొనుక్కున్నారు గనక ప్రభువా నాకును వారికంటే అత్యధికంగా దయచేయి, నేను వాటికంటే ఇంకా గొప్పవి కొనుక్కోవాలి అని ఇలా అడుగుతూ ఉంటారు. ఇటువంటి వాటిని దేవుడు అనుగ్రహించరండి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు పత్రికలో మనం చూస్తున్నాం, చాలామంది అడుగుతున్నారు కానీ దురుద్దేశంతో అడుగుతున్నారని. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి యాకోబు పత్రికలో మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తే చూడండి, 4వ అధ్యాయం ప్రియ దేవుని బిడ్డలారా 3వ వచనాన్ని నేను చదువుతున్నానండి. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుచున్నారు గనుక మీకేమీ దొరుకుటలేదు. అంటే ఇతరులను మనం చూసి వారికంటే మనం గొప్పవారు కావాలని దురుద్దేశముతో అడుగుతూ ఉన్నాం గనుక ఏమీ మనం పొందుకోలేకపోతున్నాం. ఇతరుల ఆశీర్వాదం చూచి కాదు దేవుని బిడ్డలారా, నీ స్థితిని బట్టి నీవు దేవుణ్ణి అడగాలి. నీ మొదట ఆత్మీయమైన విషయాలను మనం దేవుణ్ణి అడగాలి, పరిశుద్ధాత్మను దేవుణ్ణి అడగాలి. అంతేకాకుండా నేను పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించినట్లు మూర్ఖుల మధ్య నేను నివాసం చేస్తూ ఉన్నాను, దేవుణ్ణి ఎరగలేని ప్రజల మధ్య నేను నివాసం చేస్తూ ఉన్నాను, నాకు నీవు ఇచ్చిన రక్షణను కాపాడుకున్నట్లు నీ ఆత్మశక్తి నాకు దయచేయని నువ్వు అడగాలి. ఒకవేళ ఉద్యోగరీత్యా నువ్వు ఉద్యోగానికి వెళ్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి ఎరగలేని ప్రజల మధ్య ప్రభువా నేను వారికి నీ ప్రేమను ఎలా చూపించాలి, వారికి నీ మాటలు నేను ఎలా తెలియజేయాలి, వారికి నేను నీ రక్షణ గురించి ఎలా తెలియజేయాలి, వీటిని మనం అడుగుతూ ఉన్నప్పుడు నీవు నాకు ఇచ్చిన రక్షణను ప్రభువా అంతవరకు కాపాడుకునేటట్లు సహాయం చే, నీ రాజ్యానికి నేను చేరినంత వరకు కూడా నేను ఎటు కూడా త్రొట్టిల్లకుండా పరిశుద్ధంగా జీవించే ఆత్మీయతను నాకు దయచే మనం అని అడిగితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం అడుగుతున్నప్పుడు మనకు కావలసినవన్నీ
అంటే ఆత్మీయమైన విషయాలను దేవునితో సహవాసం చేయాలని, ప్రార్థనలో ఎదగాలని, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలని, ఇటువంటి విషయాలను దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు, దేవుల్లో బలంగా జీవించాలి, వాక్య జ్ఞానం కావాలి, వీటిని అడుగుతూ ఉన్నప్పుడు వీటితో పాటు నీకు కావలసినవన్నీ ఈ భూమి మీద నీ అక్కర్లన్నిటినీ కూడా ఆయన అనుగ్రహిస్తారు. రాజైన సొలొమోను జ్ఞాన వివేకములను దేవుణ్ణి అడిగినప్పుడు ఆ జ్ఞాన వివేకములతో పాటు ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను తనకంటే ముందుగానున్న రాజులకైనను తన తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును దేవుడు అనుగ్రహించారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైన మనం అడుగుతున్నప్పుడు మన అక్కర్లను ఆయన తీరుస్తారు. కానీ లోకములో మనుషులను చూచి వారికంటే గొప్పవారిగా మనం చేయబడాలని దురుద్దేశంతో మనం అడిగామా ఏమీ పొందుకోలేమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొద్ద అడుగుదాం. మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నారని నమ్మండి, అప్పుడు అవన్నీ మీరు పొందుకుంటారని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నట్లు మనం దేవుణ్ణి అడుగుదాం. ఆయనకి ఇష్టమైన మనం అడుగుదాం, అడిగి దేవుని యొద్ద నుండి పొందుకుందాం. దేవుడి ఈ యొక్క వాగ్దాన మాటలను దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమే నామమునకు వేలాది వందనములు చెల్లిస్తున్నాం నాయన. ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన చక్కటి వాగ్దానమును బట్టి అయ్యా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా మేము అడుగుచున్న వాటినల్లా మేము పొంది ఉన్నామని నమ్మినట్లయితే వాటిని మీరు మాకు అనుగ్రహిస్తారని మీరు మాట్లాడుతున్నారు ప్రభువా. మీకు ఇష్టమైన వాటిని మేము అడిగి అయ్యా వాటితో పాటు మీరు ఇచ్చే ప్రతి దీవెన పొందుకునే కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. వాగ్దాన మాటలు విన్నా బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి నాయనా. దినమంతా నీ కృపను అనుగ్రహించండి, మీ తోడు మీ సంరక్షణ దయచేయండి అయ్యా. ఎంతోమంది యవని బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, వారికి మీరు తోడుగా ఉండండి అయ్యా. మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఎవరైనా బలహీనలుగా ఉండినట్లయితే మీ గాయపడిన హస్తం ద్వారా వారిని తాకండి, స్వస్థత ఆరోగ్యమును కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. దినమంతా రాకపోకల్లో మీ సన్నిధి తోడుగా ఉంచి అపవాది క్రియలు ఎవరి మీద పని చేయకుండా యేసుక్రీస్తు నామములో లయపరిచి దినమంతా నీ కృపతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.